అమ్మ వైసీపీ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది కదమ్మా, ఎలా ఉందమ్మా రూలింగ్? ఏం బాగలేదమ్మా. ఎందుకంటారు? ఏమో మరి ఎందుకంటే ఏం చెప్పు, డబ్బులు ఇచ్చి గెలిపించామంటున్నారు, మాకేమో ఓట్లకు డబ్బులు ఇచ్చామంటున్నారు. అడుగుతామని మీరు తీసుకున్నారా డబ్బులు? మేము తీసుకోలేదు, మేము ఎప్పుడు తీసుకోం. మరి ఈసారి ఏం చేస్తారేమో మాకు తెలీదు. మేము డబ్బులు ఇచ్చాం కదా అని అనగా వాళ్ళు ఖర్చు పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టుకున్నాం మేము అంటారు వాళ్ళు. వెళ్ళి అడిగినా సమాధానం చెప్పరు. మరి ఏం చేస్తాం ఇంకా? ఒక గృహిణిగా ఈరోజు చాలా మంది ఏం చెప్తున్నారంటే నిత్యావసర ధరలు ఇవన్నీ పెరిగిపోయి అంటున్నారు. ధరలు పెరిగిపోయినాయి అంటున్నారా? 4 ఎకరాలు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చారు జగన్ గారు, ఏమి లేని వాళ్ళకి ఏమీ లేదు. మా అమ్మాయి డిగ్రీ చదువుకుంది, మా ఇంట్లో ఒక్క జాబ్ లేదు, ఏమీ లేదు, మాకేమీ లేదు. ఒక అరెకరం పొలం అంటే అమ్ముకుని ఇల్లు కట్టుకున్నాం. 4 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి 4 అంతస్తులు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి జగనాన్ని ఇల్లు ఇచ్చాడు. ఏమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారో చెప్పమనండి. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏమి లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అంటున్నారా? మేమనేది ఏంటంటే ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వద్దు. అప్పుడు జగన్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నరేంద్ర మోడీ గారు అయినా వస్తాడు. అంతేగాని ఇప్పుడు మరి అందరికీ ఉన్న వాళ్ళకే పంచిపెట్టేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఉన్న వాళ్ళకే అన్నీ పంచిపెట్టేసి ఆ ఉన్న వాళ్ళు అన్నీ తినేసి ఆ ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు. కానీ లేని వాళ్ళు అలా ఉంటే మరి కడుపు మండి ఏం చేస్తారు? మాలాంటి వాళ్ళు తిడతారు కదా. మరి అది అలా ఉంది ప్రభుత్వం. ఎమ్మెల్యే గారైనా సరే, ఇప్పుడు మరి సీఎం జగన్ గారైనా వాళ్ళు ఏం చేస్తారు? ఈ కిందన ఉన్న వాళ్ళు ఈ ఊళ్ళో అనుకోండి అందరూ, ఇప్పుడు జనసేన వచ్చిందనుకో మా పార్టీ అంటారు, టీడీపీ వచ్చిందనుకో కొంత పైర్లో ఉందనుకో మా పార్టీ అంటారు. ఈ ఊర్లో మట్టుకు అలా ఉంది. ఇప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీ అన్నా తెలుస్తలేదు, అసలు ఎవరిని నమ్మాలో అసలు అర్థం కావట్లే. మరి ఇంకా జగన్ గారైనా ఎలా గెలుతాడు, మరి జనసేన అయినా ఎలా గెలుతుందో ఏమో, ఇంకంతా దేవుడు తెలియాలి. ఇప్పుడు మట్టుకు ప్రస్తుతానికి పోటీగా ఉంది. మీ నియోజకవర్గంలో ఇక్కడ మీ ఊరికి మోటూరుకు సంబంధించి ఇక్కడ సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారమ్మా మీరు? ఆ కాలువల నిండా చెత్త, క్యారీ బ్యాగులు అయ్యి చెత్త. ఎలా వెళ్తాయి నీళ్ళు? ఇంకా వెళ్ళాలంటే ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ కాలువకి ఆ కాలువ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఈ వార్డు నెంబర్ ఉంది, ఇది శుభ్రం చేసింది అనుకో, ఈ వార్డు నీట్గా ఉంటే పక్కన వార్డు ఆ వార్డు నీట్గా చేసుకున్నారని పక్కన వార్డు వాళ్ళు చేస్తారు. ఎక్కడికక్కడికే వదిలేస్తే ఎక్కడ బాగుపడుద్దమ్మా? ఎక్కడ బాగుపడుద్ది అసలే? అట్టా తయారైంది. చూడండి మా ఇంటి పక్కన బోధ ఉంది, ఎంత లోతు ఉందో చూడండి, ఎంత చెత్త వేసారు. ఎంత మట్టికని మా ఇంటికాడ తెస్తే నీళ్ళు వచ్చి మా అన్ని ఉన్న చెత్త అంతా మా ఇంటికాడే ఉంటుంది. ఇంకేం చేస్తాం? ఈసారి ఇక్కడ గుడివాడలో నాని గారికి గెలవచ్చా, రాము గారికి గెలవచ్చు? రాము గారు గెలుతాడు అనుకుంటున్నాం. మరి ఏమన్నా ఇప్పుడు పేపర్లు పెట్టారనుకో, గుద్దారనుకో రాము గారు గెలుస్తారు. అయ్యో మరి మిషన్లు ఏమో, మరి మిషన్లు ఉన్నాయి, అవి దొంగ మిషన్లు అంటున్నారు. దొంగ ఓట్లు గుద్దుకుంటే అలా గెలుస్తారు. మాకైతే కనుక పేపర్ పెట్టారనుకో ఇంతవరకు లాగా పెడితే ఖచ్చితంగా జనసేనకేమో బాలసౌరి గారు వస్తాడు, ఎమ్మెల్యే టికెట్ ఏమో ఒడిగిన రాము గారు వస్తాడు. బాక్సులు పెట్టారనుకోండి కంప్యూటర్లో, మాలాంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ నొక్కిస్తారో మాకైతే తెలియదు. నా లెక్క ప్రకారం అయితే అదే. స్టేట్లో అయితే చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాం. మరి అవి కూడా అక్కడ కూడా కొట్టేసి నరికేసి గన్నులు ఉంటాయంట, కత్తులు ఉంటాయంట. మరి ఏం చేస్తాం? వేసేసి నొక్కించుకుంటే ఎవరేం చేస్తామమ్మా? పేడవంటే ఎవరికైనా భయమే కదా. మరి అది ఏం చేస్తారు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.